5249 సంవత్సరాల క్రితం జీవించిన శ్రీకృష్ణుడి గుండె ఇంకా పదిలంగా ఉందా? ఉంటే ఎందుకుంది? దాన్ని ఎందుకంత భద్రంగా దాస్తున్నారు? ప్రపంచానికి ఎందుకు చూపించట్లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరు వరకు చూడండి. ఒక విగ్రహం నుంచి ఇంకో విగ్రహంలోకి మార్చే పూజారులు చెప్పిన దాని ప్రకారం అది బ్రహ్మ పదార్థం. దానిని మార్చేటప్పుడు ఆ ఊర్లో విద్యుత్ సరఫరా ఆపివేస్తారు. కళ్ళకు గంతలు కడుతారు, చేతులకు మెత్తని తొడుగులు ధరిస్తారు. ఆ బ్రహ్మ పదార్థాన్ని పాత చిన్న విగ్రహం నుంచి ఎంతో భద్రంగా తీసి కొత్త చెక్క విగ్రహంలోకి మారుస్తారు. అది ఎలా ఉంటుంది అంటే అది మెత్తగా మరియు ఒక కుందేలు పిల్లను చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెబుతారు అక్కడ పూజారులు. అంతకు మించి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయలేదు భయంతో. చెక్క విగ్రహమే ఎందుకు వాడుతారు అన్న ప్రశ్నకు సమాధానంగా కాంతి ఆ బ్రహ్మ పదార్థానికి సోకితే అది కంపించడం ప్రారంభమవుతుందంట. దాని నుండి విద్యుత్ కిరణాలు వెలువడు